ప్రయోజనాలు రాష్ట్ర ప్రయోజనాలు. సో దీనికి సంబంధించి మనకి స్టూడియోలో అవైలబుల్ ఉన్నారు టీడీపీ నుంచి శ్రీనివాస్ చౌదరి గారు, వైసీపీ నుంచి కారుమూరి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా జనసేన నుంచి రాయపాటి అరుణ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కారుమూరి వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. వెంకటరెడ్డి గారు, ఇప్పుడు రాయపాటి అరుణ గారు ఏమంటారంటే, వెంకటరెడ్డి గారు, నా క్వశ్చన్ ఏంటంటే లాస్ట్ టైం మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మీకు ఏమీ కుదరలేదు అనుకోవచ్చు. ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్నారు, నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, సో మీ స్టాండ్ ఏంటి, ఏం చెప్తారు? మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కుదరలేదు, అధికార పక్షంలో ఉన్నప్పుడు కుదిరింది అంటానికి మేం కాదు కదా ఇవ్వాల్సింది. ఇది నా మాట కాదండి, ప్రతిపక్షాల మాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సింది ఇవ్వలేదు అనుకోండి, సార్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు కదా ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది, మీరు ఇవ్వలేదు అని వాళ్ళు క్వశ్చన్ చేస్తే డెఫినెట్లీ దానికి మనం ఆన్సర్ చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మేము అపోజిషన్ గా ఉన్నా లేదంటే ప్రభుత్వంగా ఉన్నా మనం అడిగి తెచ్చుకోవాల్సింది ఎక్కడి నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకోవాలి ప్రత్యేక హోదా. రెండో అంశం నేను ఇక్కడ స్పష్టంగా చెప్పేది ఏంటంటే, ఇందాక స్టీల్ ప్లాంట్ దగ్గర ఏదో మేము సంతకాలు పెట్టాము ప్రైవేటీకరణకు అని చెప్పారు. ఎక్కడ చూపించమనండి, ఆడ సంతకాలు పెట్టాము ప్రైవేటీకరణకి? ప్రైవేటీకరణ చేయమని మేము సంతకాలు పెట్టామా? దాన్ని ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పి మొత్తుకుంటుంది మా ఎంపీలు. అక్కడ బాబు దాన్ని అల్లాని ప్రభుత్వ పరమే ఉంచండి అని చెప్పి, కానీ మీరేదో వెళ్ళి ఒక రోజు వరకు దీక్ష చేసి వచ్చాం, లేదంటే ఒక రోజు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టొచ్చాం. కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్న దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ముడిపెట్టి మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారే. అదేమన్నా రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం? ఆ కేంద్ర ప్రభుత్వం మరి ప్రైవేటీకరణ చేయకుండా ఎందుకు అడ్డుకోలేదు? ఇప్పుడు దాకా చేయలేదు కాబట్టి మా వల్ల అయింది అని మళ్ళీ క్రెడిట్ కొట్టేయడానికి మొన్న మధ్య రకరకాలుగా మాట్లాడారు. సో ఇవన్నీ వాళ్ళకి రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారా, రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారా తెలియనంత అమాయకంగా అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు లేరు. అంటే వెంకటరెడ్డి గారు, మనం టాపిక్ లో ప్రత్యేక హోదా అంశం మీద వచ్చినప్పుడు, ప్రత్యేక హోదా అంశం మీద మేము బాధ్యతగానే వ్యవహరిస్తున్నాం. ప్రత్యేక హోదాని స్టిల్ అడుగుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు, ఒక పార్టీ తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు 4.5 సంవత్సరాల్లో కనీసం ఒక్కసారి అడిగిన దాఖలాలు లేవు కదా. మేము పార్లమెంట్ లో అడిగాం, మేము మోడీ గారి దగ్గర అడుగుతా ఉన్నాం. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఒక లేఖ రాశాడు, ఒక తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా, ఇదిగోండి జనసేన అధ్యక్షులుగా రాశారు. దాని భావనే ప్రజల్లో లేదని కొట్టిపారేశారు మీరందరూ. అది అవసరం లేదు ప్రజలు అనుకుంటున్నారని తేల్చేస్తారు మీరందరూ. ప్రజలు అవసరమా కాదా అని అనుకుంటున్నారని వాళ్ళ అభిప్రాయం అంతా మీరే అనుకోనేసి రాసేసి అది అవసరం లేదని మాట్లాడుతుంది మీరే. ఇప్పటికే అంటారు కదా బీజేపీని రోడ్ మ్యాప్ అడిగానని. ఏం రోడ్ మ్యాప్ అడిగారు? తెలుగుదేశంతో పొత్తులో రోడ్ మ్యాప్ అడిగారు అంతే తప్ప రాష్ట్ర ప్రయోజనాల అంశం మీద ఏం రోడ్ మ్యాప్ అడగలేదు కదా. రాష్ట్ర ప్రయోజనాల కోసం అని చెప్పి మీరు ప్రతి సందర్భంలో మాట్లాడుతున్నప్పుడు ఏ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఆ ప్రయోజనం ఏంటి? మీరు అడిగిన ఏం ప్రయోజనం కోసం అడిగారో ఎందుకు చెప్పట్లేదు? మీరు రాజకీయ ప్రయోజనాల కోసం తెలుగుదేశంతో పొత్తులో వెళ్ళాలి భారతీయ జనతా పార్టీ అని కూడా ఆ ప్రయోజనాలు అడుగుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాలని ఏ రోజు మీకు అవసరం లేదు, మీరు ఏ రోజు కూడా పట్టించుకుని దాఖలాలు లేవు. ఇదే మేము అపోజిషన్ లో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు దమ్ముంటే రాజీనామా చేయండి, భారతదేశ వ్యాప్తంగా ఎంపీల మద్దతు కూడా కడతా అని చెప్పి ఇదే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. మా ఎంపీలు రాజీనామా చేసినాక కనీసం ఆయన తెలుగుదేశం ఎంపీల చేత కూడా రాజీనామా చేయించలేకపోయాడు. దేశవ్యాప్తంగా సంగతి దేవుడు ఎరుగు. ఇవన్నీ మేము అపోజిషన్ లో ఉన్నప్పుడు ఆయన మాట్లాడిన మాటలు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ప్రత్యేక హోదా అంటున్నారు కదా, మీకు దమ్ముంటే మీ ఎంపీల చేత రాజీనామాలు చేయించండి, మీ ఎంపీల చేత అవిశ్వాస తీర్మానం పెట్టండి. సో అందుకే వాళ్ళకి ఏమి ఎంపీలు లేరు కదండి, పెద్ద వాళ్ళకి అసలు సింగిల్ డిజిట్ కే పరిమితం అయిపోయారు కదా. మరి మీ పరిస్థితి ఏంటి? నెక్స్ట్ ఎలక్షన్స్ లో మీ పరిస్థితి ఏంటండి? 25కు 25 ఇస్తే ఖచ్చితంగా మెడలు వంచి తీసుకొస్తా ఉండారు ప్రత్యేక హోదా, ఏవైతే ప్రయోజనాలు ఉన్నాయో అవి. మరి ఇప్పుడు ఏం చేస్తారు? నెక్స్ట్ ఎలక్షన్స్ లో మీకు వస్తాయి అంటారా? స్పష్టంగా మేము అధికారంలోకి రాగానే ఇప్పుడు మేము దొంగ తిరుగుడు ఏం లేదు, దీంట్లో ఉన్న ఫ్యాక్ట్ చెప్పాం. మన అవసరం లేకుండా వాళ్ళకి పూర్తిస్థాయి మెజార్టీ వచ్చింది. వాళ్ళ అదృష్టం మన దురదృష్టం. అదే మన అవసరంతో కానీ వాళ్ళు ఏర్పడే పరిస్థితి ఉంటే అది ఇవ్వాలైనా రేపైనా ఖచ్చితంగా వాళ్ళు ఇదిగోండి మాకు ఇది ఇస్తేనే మేము అంతిస్తా ఉన్నాం అనుకోండి, వాళ్ళకి అప్పటికి ప్రభుత్వం ఫామ్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా దీనికి సంబంధించి వాళ్ళు చేసే ప్రభుత్వాన్ని ఫామ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనికి సంబంధించి హామీని ఇచ్చే ప్రభుత్వంలో ఫామ్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. అందుకనే పూర్తిస్థాయి మెజార్టీ వాళ్ళకి రాకపోతే ఖచ్చితంగా ఈ పాటికి వచ్చి ఉండేది. పూర్తిస్థాయి మెజార్టీ రావటం వల్ల మనతో అవసరం లేదు. వాళ్ళకి 303 ఎంపీ సీట్లు ఉన్నాయి. సో అది మా తెలుగుదేశం 3 సీట్ల తాలూకు అవసరం, వైఎస్ఆర్సీపీ 22 సీట్లతో కూడా వాళ్ళకి అవసరం లేనటువంటి పరిస్థితి. అట్లని చెప్పి మనం వాళ్ళతో కొట్లాట్లో రోజు వెళ్ళాం అనుకోండి, ఏమైనా తెలంగాణలో రావాల్సిన నిధులు ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంటది. అట్లానే మన విడిపోయినటువంటి రాష్ట్రానికి ఇంకా ఇబ్బందులు ఏర్పడతాయి, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటాము, రావాల్సినటువంటి రావు, ఒకదాని మీద మనం స్టిక్ అని ఉంటే. అందుకని దాన్ని అడుగుతూనే మిగిలిన అంశాలను ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా రాబట్టుకుంటా ఉన్నాం 1 by 1. అంటే ఇప్పుడు వైఎస్ షర్మిల ఏమాత్రం భయపడకుండా వెళ్లి జంతర్ మంతర్ దగ్గర కూర్చుంటారు. మరి మీరు కూడా అలాంటిది ఏదైనా చేస్తుంటే ఏమైనా రాష్ట్ర ప్రయోజనాలు వస్తాయేమో? ఆ విధంగా ఇట్లాంటివి 100 చేసాం.
కాదండి, అపోజిషన్ లో ఉన్నప్పుడు ఇట్లాంటివి 100 చేసామన్నా, వాళ్ళు కొత్తగా వచ్చి ఏదో చేసింది భయపడకుండా చేసింది అంటే లేదంటే భయపడతా చేసింది అంటే కాదు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి ఒక రాష్ట్రం ఉన్నప్పుడు సార్ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, కేంద్ర ప్రభుత్వాలతో కొన్ని అవసరాలు ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వంగా కేంద్ర ప్రభుత్వంగా కొన్ని సఖ్యతలు వెళ్లాల్సినవి ఉంటాయి. మనం ఎలా పడితే అలా వ్యవహరించడానికి ఉండదు. సో అలా పడితే అలా వ్యవహరిస్తే మిగిలిన అంశాలు కూడా పెండింగ్ లో పడతాయి. అప్పుడు నష్టపోయేది అల్టిమేట్ గా రాష్ట్ర ప్రజలే కదా. అందుకని దాన్ని ప్రత్యేక హోదాని అడుగుతూనే ఉన్నాం స్టిల్. మీరు అన్నట్టుగా వెళ్ళి ధర్నాలు చేసి ఉండకపోవచ్చు, వెళ్ళి మీరు అన్నట్టుగా మోడీ గారినే ధర్మ పోరాట దీక్షలు అని చెప్పి తిట్టి ఉండకపోవచ్చు, లేదు ఢిల్లీ వెళ్ళి 4 దీక్షల పేరుతో రాష్ట్ర ప్రభుత్వ డబ్బుల్ని వేస్ట్ చేయలేదు. సో బట్ ఆ అంశం వచ్చినప్పుడల్లా పార్లమెంట్ లోనూ ప్రస్తావిస్తారు. స్టిల్ ఈ రోజు కూడా పార్లమెంట్ లో మా ఎంపీ ఏదైతే అనకాపల్లి ఎంపీ గారు ఆల్రెడీ ప్రస్తావించినారు, స్టిల్ ఈ రోజు కూడా ఆ అంశం పార్లమెంట్ లో వచ్చినప్పుడు లేదంటే దానికి సంబంధించి ప్రసందర్భంలో ఆ అంశాన్ని లేవనెత్తునే ఉన్నాం. ఎక్కడ కూడా దాన్ని వెనకడుగు వేయలేదు కదా. ఆ అంశం లైవ్ లో ఉందంటే వీళ్ళందరూ ముగిసిపోయింది అన్నారు. అసలు అసెంబ్లీలో తీర్మానం చేశారు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రత్యేక హోదా వద్దు, వెంకటరెడ్డి గారు, శ్రీనివాస్ చౌదరి గారి వర్షన్ కూడా ఒకసారి విందాం. చాలా సేపటి నుంచి మీ వర్షన్ మీరు వినిపించారు. శ్రీనివాస్ చౌదరి గారు, మేము ఇప్పుడు ప్రెసిడెంట్ గవర్నమెంట్ లో ఉన్నాము, రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయి కాబట్టే మేము షర్మిల లాగా క్వశ్చన్ చేయలేకపోతున్నాము, దీక్షలు చేయలేకపోతున్నామని చెప్పి ఇప్పటి వరకు మనకి వెంకటరెడ్డి గారు అన్నారు. మరి మీరు కూడా అప్పట్లో గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఇలాగే భయపడ్డారా? తెలుగుదేశం పార్టీ భయపడుంటే మోడీకి వ్యతిరేకంగా ధర్నాలు ఎందుకు చేస్తుంది, వాళ్ళతో రచ్చం పెడుతుంది, అమిత్ షా మీద గొడవ ఎందుకు చేస్తుంది? భయం తెలుగుదేశం పార్టీ బ్లడ్ లో లేదమ్మా. అందుకే శాసనసభలో ఖచ్చితంగా తీర్మానం చేసాం ప్రత్యేక హోదా కావాలని. అయితే రాష్ట్ర ప్రయోజనాలే ప్రత్యేక హోదా, రాష్ట్ర ప్రయోజనాలు మించి ప్రత్యేక హోదాలు ఏమంటే నాకు అర్థం కాదు. అది వస్తేనే రాష్ట్రానికి సంజీవి, అది వస్తేనే రాష్ట్రానికి జీవనాడి. సరే, రాష్ట్ర ప్రయోజనం మెయిన్ పార్టీ అది. కాబట్టి తెలుగుదేశం పార్టీ జనసేన వ్యతిరేకంగా ఎప్పుడు లేదు. మేము 100% 100% రేపు తీర్మానం చేసి పంపించాం కదా అసెంబ్లీలో, మీరే కదా ప్రత్యేక హోదా పంపించారు కదా. మళ్ళొకసారి చూడండి శాసనసభలో శాసన మండలిలో ప్రత్యేక హోదా కట్టుబడి తీర్మానం చేసి ప్రధానమంత్రి పంపించారు. మరోసారి చూడండి రికార్డ్స్. ఎందుకంటే వచ్చిందంటే ఎప్పుడు 4.5 సంవత్సరాల తర్వాత ఎప్పుడు మీరు తీర్మానం చేసింది? మొట్టమొదట మీరు మొట్టమొదటి తీర్మానం చేసాం. మొట్టమొదట తీర్మానం చేసాం. లాస్ట్ లో ఉండండి బీజేపీ వాళ్ళు మాటలు తప్పి దారి తప్పి చంద్రబాబు తీర్మానాలు చేసాం. తీర్మానం చేసిన అడిగారు కోసం చెప్తున్నాను. మొదట తీర్మానం చేసాము, మళ్ళీ రాసి చూపించి అది ఇస్తామని చెప్పి మోసం చేసిన తర్వాత మళ్ళీ కూడా మనం తిరుగుబాటు చేసి మళ్ళీ 2వ తీర్మానం కూడా చేసాం. 2 తీర్మానాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ కట్టుబడే ఉంది. వ్యతిరేకం కాదు. పెండింగ్ పట్టడానికి అది కదా కారణం. వాళ్ళే మీకు ప్యాకేజ్ ఇచ్చేసాం. అసలు కారణం అది కాదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు మించి మేము ప్యాకేజ్ ఇస్తాం, స్పెషల్ వెహికల్ ఇస్తామని చెప్పి మమ్మల్ని నమ్మించి మోసం చేశారు. పార్టీగా జనాలు కాదు, మమ్మల్ని. మేమేంది వాళ్ళ మాట నమ్మి వస్తాయి కాబట్టి ఒక ప్రభుత్వం, మీరు అన్నారు కదా, ఒక ప్రభుత్వాన్ని ఇంకో ప్రభుత్వం నమ్మాలని. మీరు నమ్మినట్టే వాళ్ళు నమ్మారు కాబట్టి నమ్మి నట్టేయటం ఉంచింది బీజేపీ పార్టీ. అందుకే మేము తిరగబడ్డాం, గొడవపడ్డాం, ఓడిపోయాం. అయినా సరే తెలుగుదేశం పార్టీ వ్యతిరేకంగా పోరాడే సమస్యలు తగ్గేది లేదు. కాబట్టి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మళ్ళీ ప్రత్యేక హోదా కట్టుబడి ఉన్నాం. కాబట్టి ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మద్దతు, కాంగ్రెస్, బీజేపీ, బిఏ ఏదైనా సరే ఏ పార్టీకి తెలుగుదేశం పార్టీ మద్దతు ఇస్తుంది. రేపు ఎన్డీ అయినా ఇంకోటి యూపీ అయినా ఇంకో ప్రభుత్వాలు మాకు సంబంధం లేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం. ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు ప్రత్యేక హోదానే ఫస్ట్ నెంబర్ 1 మా అజెండా. కాబట్టి ఏ పార్టీ ఇచ్చినా మేము కట్టుబడి ఉంటాం. షర్మిలా రాజకీయాలు వేరు, రాజకీయ పార్టీలు అని చెప్పి మీరు అంటున్నారు. సో ప్రస్తుతం అలియన్స్ లో ఉన్నారు జనసేన. అరుణ గారిని అడుగుదాం, వాళ్ళు ఎంతవరకు అది నా పార్టీ అభిప్రాయం, నా వ్యక్తిగత అభిప్రాయం, అది నా పార్టీ అభిప్రాయం. బీజేపీని నమ్మి మోసపోయామని ఇంతకు ముందే అంటున్నారు శ్రీనివాస్ చౌదరి గారు, టీడీపీ. సో మరి మీరేమంటారు? మీరు ప్రస్తుతం పొత్తులో ఉన్నారు, ఎంత నమ్మకం ఉంది మీకు? విభజన హామీలో ప్రయోజనాలు ఏమాత్రం వస్తాయంటారు? పొత్తులో ఉన్న పార్టీగా అనే కాదు, వాస్తవాలు అంటే ఎప్పుడు కంపారిజన్ ఎలా ఉండాలంటే, ఇద్దరు వ్యక్తులు ఉంటే పక్క వ్యక్తితో పోల్చి ఈ వ్యక్తి బెటర్ అనే దాని మీద మనం కంపేర్ చేసుకుని మాట్లాడుకోవాలండి. ఇక్కడ కేంద్రంలో ఉన్న నేషనల్ పార్టీలు రెండిట్లో కాంగ్రెస్, 2 బీజేపీని కనుక కంపేర్ చేస్తే, కాంగ్రెస్ తో కంపేర్ చేస్తే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినంత వరకు, అలాగే భద్రత మిగతా అంశాల దృష్టిలో అన్ని రకాలుగాను రాష్ట్రంలో ఉన్న అలాగే దేశంలో ఉన్న కొన్ని విలువలను, కొన్ని హక్కులను, కొన్ని భద్రతలను చర్యల దృష్ట్యా కాపాడుతున్న విషయాల్లో కూడా కాంగ్రెస్ తో కంపేర్ చేస్తే బీజేపీ అనేది చాలా వరకు బెటర్. కాబట్టి అందులో పొత్తులో ఉన్న పార్టీగా మాకు సంబంధించినంత వరకు మా నిర్ణయం క్లియర్ గా
రాష్ట్ర ప్రజల కన్నా మా పొత్తు అనేది మాకు ఇంపార్టెంట్ కాదు. క్లియర్ గా చెప్తున్నాం ఈ విషయం. రేపొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ మాకు చట్టసభలో వాయిస్ లేదు, ప్రజల్లో వాయిస్ ఉంది తప్ప చట్టసభలో వాయిస్ లేదు జనసేనకి. చట్టసభలో వాయిస్ అనేది జనసేనకు గనక ఉంటే కేంద్ర ప్రభుత్వం అయినా మాతో పాటు పొత్తులో ఉన్న పార్టీ అయినా సరే మాకు రాష్ట్ర ప్రజల అభివృద్ధి కన్నా వాళ్ళ భవిష్యత్తు కన్నా రాష్ట్ర ప్రయోజనాల కన్నా మించింది లేదు. ఏ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు కేంద్రం దగ్గర రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేసి తలంచాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన మీద ఎలాంటి కేసులు లేవు, ఎలాంటి ఆర్థిక నేరాలు లేవు. కేంద్రం దగ్గర ఏ రకమైన బ్లాక్ వాళ్ళ విధానాలు నచ్చి మీరు పొత్తులోకి వెళ్ళారా? వాళ్ళ విధానాలు నచ్చి పొత్తులోకి వెళ్ళారా, లేకపోతే చట్టసభల్లో మీకు ఎలాంటి ప్రాతినిధ్యం లేదు కాబట్టి వెళ్లాల్సి వచ్చిందా? మొదటగా మేము పొత్తులోకి వెళ్ళిన అంశం అయితే రాష్ట్రంలో ఉన్న కేడర్ భద్రత దృష్ట్యా, అలాగే రాష్ట్ర ప్రయోజనాలకి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి మాకు ముందే తెలుసు కాబట్టి మా భద్రత దృష్ట్యా మేము మొదట్లో అయితే మేము క్లియర్ గా పొత్తులోకి వెళ్ళామండి. ఆ విషయం క్లియర్. అందులో పవన్ కళ్యాణ్ గారు ఓపెన్ గా చెప్పారు, ఒక అరాచకపు వ్యక్తికి రాష్ట్రంలో బాధ్యతలు అప్పచెప్పారు, ప్రజలు తెలియక మోసపోయి. అతని నుంచి రాష్ట్ర ప్రజల్ని కాపాడుకోవాలంటే నాకు బీజేపీ సపోర్ట్ తప్పనిసరిగా అవసరం. అదే చెప్పారు ఓపెన్. ఇప్పుడు కూడా అదే మాట్లాడుతున్నాం మేము 100%. ఒకసారి ఒక పొత్తులోకి వెళ్ళిన తర్వాత కాలగమనంలో రావాల్సిన అవసరాలు, ఏర్పడే అవసరాలు అన్ని వేరుగా ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి స్టిల్ మేము ఇంకా కొనసాగుతూనే ఉన్నాము. రేపొద్దున అధికారంలోకి వచ్చాకైనా సరే బీజేపీతో సాన్నిహిత్యాన్ని మేము కోరుకుంటాం. కారణం ఏంటి అంటే ఇందాక వెంకటరెడ్డి గారు ఒక మాట మాట్లాడారు, ఫైట్ చేస్తే అన్ని ఆపేస్తారు, వాళ్ళని బతిమాడుకుంటే ఇస్తారని చెప్పేసి. మేము బతిలాడుకుంటామని చెప్పం కానీ సఖ్యత మెయింటైన్ చేస్తాం క్లియర్ గా. ఓకే అరుణ గారు, కంక్లూడ్ చేద్దాం, టైం అయిపోతుంది. బతిలాడుకుంటాం ఎవరు చెప్పలేదమ్మా, బతిలాడుకోవాల్సిన అవసరం ఎవరికి లేదు. కాకపోతే ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు వ్యవహరించినట్టు మీరు వ్యవహరించకుండా సఖ్యతతోనే వ్యవహరించుకోవాలని చెప్తున్నాం. ఓకేనండి. లేదు మోడీ గారిని భార్యను టైం అయిపోతుంది, కంక్లూడ్ చేయాల్సిన అవసరం ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో